ప్రతి వార్త ప్రజల పక్షం. ప్రజా జాగృతి తెలుగు దినపత్రిక. నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎవరో వచ్చి కాంగ్రెస్ ను ఉద్ధరిస్తారా అంటూ అయ్యారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్. జీవో నెంబర్ 317ను రద్దు చేయాలని కాంగ్రెస్ లీడర్ బెల్లయ్య నాయక్ డిమాండ్. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్. ఫ్యామిలీతో కలిసి ఉదయం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు మినిస్టర్ సత్యవతి రాథోడ్. అనంతరం మెయిన్ టెంపుల్ను సందర్శించారు. మరో 2 నెలల్లో పునఃప్రారంభం కాబోతున్న యాదాద్రి ఆలయమే సీఎం కేసీఆర్ దృఢ సంకల్పానికి నిదర్శనమన్నారు. ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం మరింత పట్టుదలతో పనిచేసేలా సీఎం కేసీఆర్కు శక్తినివ్వాలని స్వామివారిని ప్రార్థించానని తెలిపారు. నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2022 తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అన్ని రకాలుగా కలిసి రావాలని శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడం జరిగింది. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఈ ప్రాంతం దినదిన అభివృద్ధి చెందాలని, ఈ అద్భుత కట్టడం కల్లో కూడా ఊహించినటువంటి అద్భుతమైన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన మరి ఇంత అభివృద్ధి చేసిన మా గౌరవ ముఖ్యమంత్రి గారు
మరి వారికి మరింత శక్తినివ్వాలని, వారు మరింత దృఢంగా ఉండాలని, ప్రజలకు మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి ఈ ప్రజల గుండెలో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, నిజంగా యాదాద్రి కట్టడాన్ని చూస్తా అంటే ఇంకో 2 నెలల్లో మరి ప్రజల సందర్శనార్థం అందుబాటులోకి రాబోతూ ఉంది. అద్భుతంగా ఉంది. ఎక్కడున్నామా అని ఒకప్పుడు యాదగిరి గుట్టకు వస్తే మరి స్వామివారిని దర్శించుకోవడం చాలా సులభతరం అయ్యేది. కానీ ఈరోజు వేల మంది, లక్షల మంది భక్తులు వస్తున్నారు. కట్టడం ఎట్లా ఉంది, మరి తెలంగాణలో మరొక తిరుపతి లాగా లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని ముఖ్యమంత్రి గారు ఈ విధంగా అభివృద్ధి చేయడం అనేది సుమారు 1200 కోట్ల రూపాయలతో దీన్ని ఇంత మరి వేగంగా విజయవంతంగా అభివృద్ధి మరి నిర్మాణం పూర్తి చేసుకొని త్వరలో భక్తులందరికీ అందుబాటులో రానున్న సందర్భంగా 2022లో ఉగాదితో పాటు మొదటి పండగగా ఇది రావడం అనేది ప్రజల అదృష్టంగా భావిస్తూ మరి ప్రజలందరికీ కూడా మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు ప్రతి ఒక్కరి గుండెల్లో ప్రతి ఒక్కరికి ఒక సంక్షేమం రావాలి, ప్రతి ఒక్కరూ చిరునవ్వుతో సంతోషంగా ఉండాలనేది ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష. అందులో భాగంగానే దేశవ్యాప్తంగా ఎక్కడ లేని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మేము హిందువులమని గొప్పగా చెప్పుకునే వాళ్ళు మరి ప్రజలందరి సహకారంతో మాత్రమే ఈరోజు మరి అయోధ్య నిర్మాణం జరుగుతూ ఉంది. కానీ ముఖ్యమంత్రి గారే వారే సొంత ఆర్కిటెక్ట్గా, ఇంజనీర్గా దీని డిజైన్ని వారి మరి కల్లో ఉన్న ఈ డిజైన్ని వారే మరి అభివృద్ధి చేయటం అనేది నిజంగా ఒక ముఖ్యమంత్రి ఇన్ని అవతారాలు ఎత్తినట్టుగా ఏ ఒక్క పని తీసుకున్నా అందులో మనసు పెట్టి అది పేదవాళ్ళకు చేరవేసే విధంగా, లేకపోతే భక్తులు కూడా అంతే సంతోషంగా ఉండాలి. మనం ఎక్కడెక్కడో వెతుకుతూ పోతున్నాం, కానీ ప్రతి జీవో నెంబర్ 317ను రద్దు చేయాలని కాంగ్రెస్ లీడర్ బెల్లయ్య నాయక్ డిమాండ్ చేశారు. కేసీఆర్ ఏం చేస్తుండంటే ఇప్పుడు వినియోగదారుల మీద, అంటే నువ్వు తక్కువ కరెంటు వాడుతున్నావు కాబట్టి నీ మీద ఎక్కువ భారం మోపుతా అనే విధంగా కనీసం 7,000 కోట్ల రూపాయల భారంలో దాదాపు 5,000 కోట్ల రూపాయలను మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజల నుంచే ముక్కు పిండి వసూలు చేయనున్నాడు. దీన్ని ఇప్పుడు మనం అత్యంత ధనిక రాష్ట్రం అని, తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం అని చెప్పుకుంటున్నాం. కానీ పక్కన పొరుగున ఉన్న రాష్ట్రం ఏమో 12,000 కోట్ల సబ్సిడీ విద్యుత్ సంస్థలకు ఇస్తుంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం కేవలం 5,680 కోట్లు మాత్రమే సబ్సిడీగా ఇస్తుంది. పెంచిన ఛార్జీలు, ప్రతిపాదిత ఛార్జీలో కేవలం 5,680 కోట్లే సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. మన తెలంగాణ ప్రభుత్వ బడ్జెట్ 2 లక్షల కోట్ల బడ్జెట్, అందులో కేవలం 5,600 ఇస్తున్నది. కానీ భారాన్ని మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద మరో 6,000 కోట్ల భారాన్ని మోపుతున్నది. తెలంగాణ ఏర్పడిన తర్వాత 7 ఏళ్లలోనే 40,000 కోట్ల రూపాయల అప్పులు విద్యుత్ సంస్థల మీద పడ్డాయి. దీనికి గల కారణం ఏంటి అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచడానికి మీరు చూపిస్తున్న కారణాలు కానీ, ఎందుకు నష్టాలు వస్తున్నాయి, ఇవాళ భారాలు ఎందుకు పెంచాల్సి వస్తున్నది, విద్యుత్ ఉత్పత్తికి ఖరీదు ఎందుకు పెరిగింది, ధరలు ఎందుకు పెరిగినాయి, వీటన్నిటి మీద సమగ్రంగా శ్వేతపత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తారు. విద్యుత్ ఛార్జీల పెంపుతో పేదలపై భారం పడుతుందన్నారు కాంగ్రెస్ లీడర్ అయోధ్య రెడ్డి. విద్యుత్ ఛార్జీల పెంపును వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. టీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు, టీఆర్ఎస్ కనుసన్నల్లో పనిచేసేటటువంటి వాళ్లకు ఎక్కడ కావాలంటే అక్కడ పోస్టింగ్లు దొరుకుతూ ఉన్నాయి. టీఆర్ఎస్ అనుబంధ సంఘాలుగా కొనసాగుతున్నటువంటి ఉద్యోగుల నాయకులకు ఎక్కడ కావాలంటే అక్కడ పోస్టింగ్లు దొరుకుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ సామాన్య ఉద్యోగులకు, ఇవాళ సిన్సియర్గా డ్యూటీ చేసే ఉద్యోగులకు, ఇవాళ ప్రభుత్వ పథకాలని సిన్సియర్గా అమలు చేసేటటువంటి ఉద్యోగులకు, ఏ రాజకీయపరమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ చేయనటువంటి ఉద్యోగులకు ఇవాళ ఇబ్బందులు పెడతా ఉన్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నది. అందుకనే కాంగ్రెస్ పార్టీగా ఈ 317 జీవోను వెంటనే ఆపాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ రోజు వరకు సంబంధిత శాఖకు సంబంధించినటువంటి డిఓ గారు కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, సంబంధిత అధికారులు కావచ్చు, ఇవాళ జీతరాం నాయక్ కుటుంబాన్ని పరామర్శించినటువంటి పాపాన పోలేదు. ఆయనను పరామర్శించడం కోసం మా అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు వెళ్ళడం కోసం ప్రయత్నం చేస్తే హౌస్ అరెస్ట్ చేసినటువంటి విషయం కూడా మీకు తెలుసు. కాబట్టి మేము అంటా ఉన్నాం, కుటుంబానికి ₹1 కోటి ఇవ్వాలి, ఆయన తదనంతరం ఆయన కొడుకుకు ఉద్యోగం కల్పించాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. 317 జీవోను, తప్పుల తడక జీవోను వెనక్కి తీసుకునే వరకు ఈ ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను.
ఎవరో వచ్చి కాంగ్రెస్ ను ఉద్ధరిస్తారా అంటూ ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుండో బలంగా ఉందన్నారు ఆయన. వచ్చి తిట్టాలని అనిపిస్తుంది వాళ్ళకి. అది ఇప్పుడు ఎట్లుండాలంటే ఇద్దరు వ్యక్తులు ఒక రాజకీయ పోరాటం జరుగుతున్నప్పుడు ఇద్దరి యొక్క అంశాలను రాయాలడ, ఒక్కడిది రాయొద్దు ఎప్పుడు. ఒక 2 యూట్యూబ్ ఛానల్స్ అయితే రెగ్యులర్ గా నేను చూస్తున్నాను. కొంత వాళ్ళు ఈ మధ్యలో ఆ యూట్యూబ్ ఛానల్స్ కూడా కొంత బాగా ప్రచారంలో ఉన్న యూట్యూబ్ ఛానల్సే డైరెక్ట్ గా నేను టిఆర్ఎస్ కేసీఆర్ ఏజెంట్ ని, టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఏజెంట్ ని, టిఆర్ఎస్ ఏజెంట్ అని వాళ్ళు ఈరోజు 2 యూట్యూబ్ ఛానల్స్ ఫోటోలు పెట్టి రాశారు. దాంట్లో రాశారు వాళ్ళు ఒక ఛానల్లో. ఒక దిక్కేమో రేవంత్ రెడ్డి బొమ్మ పెట్టిరు, ఒక దిక్కు కేసీఆర్, నా దిక్కు పెట్టిరు. నాకు తెలుసు ఆ యూట్యూబ్ ఛానల్ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడితే ఆ యూట్యూబ్ ఛానల్ ఏది కూడా వేయదు, మాకు తెలుసు ఆ సంగతి. ఇంకొక యూట్యూబ్ ఛానల్ ఉంది, ఆ యూట్యూబ్ ఛానల్లో కూడా వాళ్ళు అదే పని చేస్తారు. ఇప్పుడు వీళ్ళకి ఏదో జిల్లాలలో అంత ఫాలోవర్స్ పెట్టుకుని అంటే పర్సనల్ గా నేను చాలా సందర్భాల్లో కూడా చెప్పిన ఈ యూట్యూబ్ ఛానల్స్ అసలు ఈ రోజు ఏ యూట్యూబ్ ఛానల్ అయితే జగ్గారెడ్డి కోవట్టు, టిఆర్ఎస్ కాంగ్రెస్ కోవట్టు అని అన్న ఏ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయో ఇవే 2 అసలు ఎప్పుడు కూడా పిసిసి అయ్యేంత వరకు పిసిసి ఎవరు పోరాడుతున్నారు అనేది తెలుస్తుంది, కానీ పిసిసి ఎవరైతురు అనేది ఢిల్లీ నుంచి పత్రం వచ్చేదాకా తెలియదు వాస్తవంగా. కానీ రేవంత్ రెడ్డి పిసిసి కాకముందు నుంచే ఒక 1.5 year 2 years 2.5 years దాదాపు 3 ఏళ్ళు అసలు ఈ రోజు ఏ జగ్గారెడ్డి ఫలానా ఈ టిఆర్ఎస్ కు కోవట్ అన్న ఈ 2 ఛానల్స్ రేవంత్ రెడ్డి పిసిసి అయ్యింది 6 నెలల కిందట, కానీ 3 నెలల కిందనే రేవంత్ రెడ్డి పిసిసి అవుతున్నాడు, యువరాజు వస్తున్నాడు, ఆ రాజు వస్తుండు, ఈ రాజు వస్తుండు, రోజు ఇది ఒక జపం. 3 years 3 ఏళ్ల కిందటే రేవంత్ రెడ్డి పిసిసి అవుతున్నాడు అని ప్రచారం. ఈ 2 ఛానల్స్ ఇప్పుడు ఈ యూట్యూబ్ లో అయితే నన్ను ఈరోజు కోవట్ అన్నారు, అదే యూట్యూబ్ ఛానల్స్ రేవంత్ రెడ్డి ఇంద్రుడు, చంద్రుడు, దేవేంద్రుడు, అది ఇది ఎల్లయ్య మల్లయ్య పుల్లయ్య బాగా ప్రచారం చేసి సరే. అయితే ఇంత లీకేజీలు వచ్చిన టైంలో కూడా ఎందుకు కాంగ్రెస్ పార్టీ దీన్ని పరిగణలో ఎందుకు తీసుకోలేదు? ఇది ఇండిసిప్లిన్ కింద ఎందుకు తీసుకోలేదు? క్రమశిక్షణగా ఒక పిసిసి డిక్లేర్ కాకముందే పిసిసి డిక్లేర్ అయ్యే ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసిన వ్యవస్థ ఆ నాయకత్వం మీద ఎందుకు ఇండిసిప్లిన్ అంటే అప్పుడు ఇవన్నీ లేవా? యాక్షన్ తీసుకోవాలి, నోటీసులు ఇవ్వాలని లేవా? అప్పుడు రేవంత్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ కదా. కాబట్టి నేనేమంటున్నా అంటే ప్రతిసారి నాకు కూడా మీడియా ముందుకు రావడం, మాట్లాడడం నాకు ఇబ్బంది అవుతున్నది, చాలా ఇబ్బంది అవుతున్నది మాట్లాడాలంటే. తప్పనిసరి కొంత నేను మాట్లాడొద్దాం అనుకున్నా, కొంత ఈ చిల్లర వ్యవహారమే నన్ను ఈ చిల్లర కొంత బ్యాచ్ తయారైపోయింది కాంగ్రెస్ లో. ఈ చిల్లర బ్యాచ్ నన్ను డిసప్పాయింట్ చేస్తున్నది, మాట్లాడిస్తున్నది. ఈ మూర్ఖులకు ఒక ఆలోచన ఉండాలి. అరే ఈ మూర్ఖులు ఒక ఆలోచన చేయాలి. ఎవరైతే కొంత నెగిటివ్ వార్తలు రాస్తున్నారు, అరే నేను టిఆర్ఎస్ లో పోతే టిఆర్ఎస్ కోవటేంద్రైనా పోతే డైరెక్ట్ గానే పోతా కదా. నన్ను ఎవడ ఆపుతాడా, కొడతాడా, నన్ను అడ్డం పడతాడా? ఇది కాంగ్రెస్ పార్టీని డిస్టర్బ్ చేస్తున్నది నేనా? ఆ పిచ్చి ఉండవుట్లా ఆ పిచ్చి సంఘ అభిమాన సంఘాల ఎవడో మీకు చెప్పింది ఇదంతా? నేను పోతాంటే నాకేమన్నాడు అడ్డము? నేను పోవాలనుకుంటే నాకేమన్నా అడ్డమా టిఆర్ఎస్ లకు?
పార్టీ బాగుండాలి, మంచిగా ఉండాలి, అందరం కలిసి ఉండాలి, ప్రభుత్వానికి రావాలి, ప్రజలు ఎదురు చూస్తున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు. కొన్ని మంచి మాటలు చెప్తే వినకపోతే ఎట్లా? ఇప్పుడు ఇంత పెద్ద ఎపిసోడ్లలో నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు కారులో ఒక బస్సు ప్రయాణం చేస్తుంటే బస్సులో ఉన్న ప్యాసింజర్స్ ఎవరి మీద డిపెండ్ అయి ఉంటారు? బస్సు డ్రైవర్ మీద కదా. ఈ అర్థం కాని అభిమాన సంఘాలకు, ఈ అర్థం కాని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకు నేను తెలియజేస్తున్నా, బస్సులో ఉన్న ప్యాసింజర్స్ బస్సు డ్రైవర్ మీదనే డిపెండ్ అయి ఉంటారు. ఒక గమ్యాన్ని నుంచి ఇంకో గమ్యాన్ని చేరుకోవాలి అని అంటే డ్రైవర్ మీద డిపెండ్ కదా. డ్రైవర్ చేతిలో స్టీరింగ్ ఉంటుంది, డ్రైవర్ చేతుల్లో గేర్ ఉంటుంది, క్లచ్ ఉంటుంది, బ్రేక్ ఉంటుంది. ఆ డ్రైవరు చక్కగా లేక తీసుకుపోయి గుద్దితే చచ్చిపోయేది డ్రైవరే కాదు, ప్యాసింజర్ కూడా చచ్చిపోతారు. ఇంత లాజిక్ తెలియదా పిచ్చోళ్ళకు? ఇంత లోక జ్ఞానం లేదా ఈ రాసేటోళ్లకు? ఇంత కామన్ సెన్స్ లేదా? ఏం చదువుకున్నారు? చదివిరా లేదా? అసలు మీకేమో తెలివి ఉందా లేదా మీకు రాష్ట్రంలకు? ఎస్, పిసిసి అనేవాడు కాంగ్రెస్ పార్టీకి డ్రైవర్ లాంటోడే. మేమంతా ప్యాసింజర్లము. మమ్మల్ని మా అందరు గోల్ చేరడానికి ఆ డ్రైవర్ పోస్టు, డ్రైవర్ బాధ్యత సక్రమంగా నిర్వహించాలి. పిసిసి అంటే ఎవరైనా సరే పిసిసి అంటే వన్ ఆఫ్ ది డ్రైవరే. చాలా బాధ్యత గల పోస్ట్ అది. డ్రైవర్ అంటే మామూలు పోస్ట్ కాదు అది. డ్రైవర్ అంటే కూడా డ్రైవర్ చేతిలో గేర్ ఉంటుంది, క్లచ్ ఉంటుంది, బ్రేక్ ఉంటుంది. క్లచ్ అంతకుండా గేర్ లేకుండా, గేర్ కంట్రోల్ లేకుండా బ్రేక్ కూడా పోతే బుద్ధి పడదే. ఎవరు చచ్చిపోయేది ఒకటిటా? నేను చచ్చిపోతా కదా ప్యాసింజర్. డ్రైవర్ చక్కగా లేడని సరిదిద్దుకోండి అని నేను లెటర్ రాసిన. కొన్ని మాట్లాడినా కొన్ని మాట్లాడతలేను. నాకు ఎటు తీసుకోబోతున్నారు ఇదంతా? నేను పార్టీ ఒక లైన్ అప్, ఒక సిస్టమ్ కోసం మాట్లాడుతున్నా. ఇప్పుడు మాట్లాడాలన్నీ మళ్ళీ 5వ తారీఖు మాట్లాడతా, అన్ని నిలదీస్తా. అట్లేం లేదు. మీరు సందర్భం ఏంటంటే కొన్ని వార్తలు వచ్చినాయి, దాని మీద ఖండన లేదు కాంగ్రెస్ పార్టీది. కాబట్టి ఇది ఈ పరిస్థితి ఉన్నది. ఏం కాదు, నేను కాంగ్రెస్ రాష్ట్రంలో ఉన్న నాయకులకు నేను గ్యారెంటీ ఇస్తున్నా, కాంగ్రెస్ కార్యకర్తలకు గ్యారెంటీ ఇస్తున్నా. ఈ అంతర్గత విషయాలు ప్రజలకు కూడా నేను చెప్తున్నా. దయచేసి మీరు ఎవరు కూడా కన్ఫ్యూజ్ కాకండి. మేము పార్టీలో ఉన్న కొంత నాయకత్వం యొక్క సిస్టాన్ని లైన్ లో పెట్టడానికే ఇవన్నీ మేము మాట్లాడుతున్నాం. ఏ పార్టీ ఎక్కడ పోతే ఏం కానీ ఏమో బరాబర్ సోనియా గాంధీ రాహుల్ గాంధీ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎవరో వచ్చి కాంగ్రెస్ ను ఉద్ధరిస్తారా అంటూ అయ్యారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్. జీవో నంబర్ 317ను రద్దు చేయాలని కాంగ్రెస్ లీడర్ బెల్లయ్య నాయక్ డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.